గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విందూరు గ్రామంలో సంచలనం సృష్టించిన షేక్ షాహుల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. శాస్త్రీయ దర్యాప్తు సాంకేతిక ఆధారాల సహాయంతో ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు రూరల్ సీఐ కిషోర్ బాబు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని రూరల్ సర్కిల్ కార్యాలయం వద్ద పోలీసు అధికారులు విలేకరుల సమావేశం నిర్వహించారు. విందూరులో జరిగిన హత్య కేసులో ముద్దాయిలైన దారా మహేంద్ర, పోలిపాటి కామేష్, కాకి వెంకటేశ్వర్లను మీడియా ముందు ప్రవేశపెట్టారు. రూరల్ సీఐ కిషోర్ బాబు మాట్లాడుతూ ఆగస్టు 1 తెల్లవారుజామున విందూరు జెడ్పీ హైస్కూల్ భవనం మొదటి అంతస్తుపై షేక్ షాహుల్ గొంతు కోసి హత్య చేయడంతో గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగిందని, మృతుడు షాహుల్ మద్యం తాగి అందరితో గొడవలు పడుతూ వస్త్రాలు విప్పి అసభ్యంగా ప్రవర్తించేవాడని, ముగ్గురు స్నేహితులతో మద్యం తాగి తీవ్రంగా ఘర్షణ పడి దుస్తులు ఊడదీసి అసభ్యంగా ప్రవర్తించాడని, దీంతో తీవ్ర ఆగ్రహంతో ముగ్గురు స్నేహితులు కత్తితో షాహుల్ గొంతు కోసి మరియు పలు దగ్గరల గాయపరిచి హత్య చేశారని వెల్లడించారు. అనంతరం ముద్దాయిలు పారిపోయారని, దీనిపై ప్రత్యేక టీంతో ఏర్పాటు చేసి అనేక కోణాల్లో దర్యాప్తు చేసి నేడు ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేశామని, కోర్టులో హాజరుపరుస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిఐలు శేఖర్ బాబు, మాలకొండయ్య, ఎస్ఐలు మనోజ్ కుమార్, తిరుపతయ్య, సురేష్, శిరీష, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కొట్టుకోండి. ఓకేనా? అందరికీ నమస్కారం. గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కానీ అక్కడ హత్యకు సంబంధించిన కారణాలు కానీ ఎటువంటి క్లూ కూడా మనకి ఎక్కడా కూడా నేరస్థలం నుంచి కానీ ఏమీ దొరకలేదు. మృతుడిని ఎందుకు చంపారు లేదా శత్రుత్వం కానీ ఎటువంటి కారణాలు కూడా కుటుంబం వైపు నుంచి కూడా చూపించలేదు. మనకి ఈ కేసు విచారణలో భాగంగా కొన్ని ముఖ్యమైన అంశాలను వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి, ఊళ్ళో నుంచి, ప్రధానంగా క్రైమ్ టీములుగా ఏర్పరిచి ఊళ్ళో వచ్చే రూమర్స్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, సీసీ ఫుటేజ్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, అట్లా 3 రోజులు విశ్రాంతి అనేది లేకుండా కష్టపడి పనిచేయడం జరిగింది. ఈ విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల్లో ప్రధానమైనవి డిసీజులు. మృతుడు ఎవరైతే షాహుల్ ఉన్నాడో ఇతను వాళ్ళ బ్రదర్తో పాటుగా కలిసి సెంట్రింగ్ పని చేస్తూ ఉంటాడు, అలాగే వెల్డింగ్ పనికి వెళ్తూ ఉంటాడు. ఇతను బాగా డ్రంక్ అడిక్ట్ అయిపోయి ఉంది. పనికి కూడా వెళ్లకుండా కొంతకాలం సెంట్రింగ్ పనికి వెళ్తే మానేస్తూ, కొంతకాలం వెల్డింగ్ పనికి వెళ్ళి మానేస్తూ, అతనికి డబ్బులు ఎక్కడ వస్తే అక్కడ పనికి వెళ్తాడు. ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇవ్వరేమో అనే ఉద్దేశంతో పనికి వెళ్ళకుండా బయటకు వెళ్ళిపోయి డ్రింక్ చేస్తాడు. డ్రింక్ చేసిన సందర్భంలో ఎక్కువగా ఇతను ఒంటరిగా కూర్చొని ఉండడము, తిడుతూ ఉండడము, బట్టలు విప్పదీసి కొంచెం అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉండటము, ప్రతి ఒక్కళ్ళు చెప్పిన కారణాలు. ఈ కారణాల్లోనే అతను 31వ తారీఖు రాత్రి 10:30 ఒంటరిగా కూర్చొని ఉంటే, ఇతను ఎప్పుడు యథావిధిగా కూర్చొని ఉంటాడు, తాగినప్పుడు తిట్టుకుంటూ ఉంటాడు, అతనిలో మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పేసి చూసిన ప్రతి విచారించి తర్వాత ఇతను అతనితో పాటు పనిచేస్తున్న ముద్దాయిలు అతన్ని అక్కడ చూసి ఏంట్రా ఇంకా ఇంటికి వెళ్ళలేదు అని చెప్పేసి, ఇంటికి వెళ్ళు అని చెప్పేసి అతన్ని వాగ్వాదం చేయటము, అతను కొట్టడము. అక్కడ ఆ విషయం చూసి పట్టుమాకండి అని పక్కన ఒక లేడీ అనగానే ఇంటికి తీసుకెళ్తున్నాం లేమ్మా అని చెప్పేసి, సరే మందు తాగుదాం రా అని చెప్పేసి మళ్ళీ అతను తీసుకొని స్కూల్ దగ్గర తీసుకొని వస్తారు.
సహజంగా తాగినప్పుడు అతను అనుచితంగా ప్రవర్తించడము, తిట్టడము చేస్తాడు. అది అందరికీ తెలుసు, ముద్దాయిలకు కూడా తెలుసు. మళ్ళీ అగైన్ జెడ్పీ స్కూల్ దగ్గరికి వచ్చి మందు తీసుకొని జెడ్పీ స్కూల్ పైభాగంలోకి వెళ్ళి అక్కడ మందు తాగే క్రమంలో వాళ్ళు మాట్లాడుకుంటూనే బాగా ఇంటాక్సికేషన్లో ఉన్న సందర్భంలోనే అతను ముద్దాయిల్ని తిడుతూ ఉంటాడు. అతని అలవాటు ప్రకారంగానే తిడతాడు. ఆ తిట్టే క్రమంలో నువ్వెంత కూలోడివి అనే విధంగా కొంచెం అబ్యూజివ్గా తిట్టడం జరుగుతుంది. దానికి మీ దగ్గర డబ్బులు ఉండేది, నేను మందు పోస్తుంటే నువ్వు తాగుతున్నావు అనే విధంగా ముద్దాయిలు అతన్ని కొడతారు. కొట్టగానే వాడు మళ్ళీ అగైన్ మృతుడు వీళ్ళని నీ అంతు చూస్తాను అంటూ ఏం చేస్తావని చెప్పేసి సేమ్ యాజ్ డ్రెస్ తీసి చూపించడము, కొంచెం అసభ్యంగా ప్రవర్తించిన దాని మీద కోపంగా వీళ్ళు ముద్దాయిలు ఇంకా కోపాన్ని ఎక్కువ చేసుకొని అతన్ని ముద్దాయిల్లో ఒకతను ఫ్లెక్సీలు అంటిస్తూ, ఈ ఫ్లెక్సీలు షాప్లో పనిచేస్తూ ఫ్లెక్సీలు అంటిస్తూ ఉంటాడు. సో అతను ఆబ్వియస్గా రెగ్యులర్గా ఆ బ్లేడ్ యూజ్ చేస్తూ జేబులోనే ఉంటాయి అతని దగ్గర. ఆ బ్లేడ్ తీసుకొని గొంతు కోస్తాడు. గొంతు కోసి ఆ కోపంలోనే కంటిన్యూషన్లో కింద పడిన తర్వాత కూడా ఇంకా ఎక్కువగా అంటే ఇంజురీ బాగా అయ్యే విధంగా గొంతు కోస్తాడు. చనిపోయిన తర్వాత కూడా అక్కడే కాసేపు అవన్నీ ఏదైతే తాగుతారో అవన్నీ కూడా కవర్లో వేసేసి పక్కన పడవేస్తూ వాళ్ళకి ఇంకా ఆ అవమానపరిచాడు, డ్రెస్ తీసి చూపించాడు అనే కాస్తో ఒంటి మీద విచక్షణరహితంగా గాయాలు కలుగుతాడు. సో ఈ కేసులో గూడూరు సబ్ డివిజన్ సిబ్బంది అందరినీ కూడాను బృందాలుగా ఏర్పరిచి జిల్లా ఎస్పీ గారు విజిట్ చేయడం జరిగింది. ప్రతి సందర్భంలోనూ ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కంటిన్యూగా కేసు ప్రోగ్రెస్ని ఏం చేస్తున్నారు, దానికి సంబంధించిన సలహాలు, టెక్నికల్ ఎవిడెన్స్ని అన్ని రకాలుగా గైడెన్స్ చేసి ఈ కేసుని డిటెక్ట్ చేసే విధంగా మమ్మల్ని గైడెన్స్ ఇస్తూ ఈ కేసుకి క్రైమ్ టీమ్ ఇక్కడ పనిచేసిన ఆఫీసర్లందరినీ కూడా అభినందించారు ఎస్పీ గారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. దీక్ష ఐపీఎస్ మేడం గారు కంటిన్యూగా రాత్రంతా కూడాను ముందు రోజు నైట్ రౌండ్స్ తిరుగుతూ ఇక్కడికి వచ్చి కేసు వివరాలన్నీ కూడా తెలుసుకొని నిన్న కూడాను ఎంటైర్ నైట్ కంటిన్యూగా మొత్తం ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి ఎట్లా అనేది మొత్తం క్యాలిక్యులేషన్స్ చేసి గైడ్ చేయడం జరిగింది. కేసులో ఒక చిన్న మనవి, మనం కొన్ని సీసీ కెమెరాలు పెట్టున్నాము, కొన్ని చోట్ల సీసీ కెమెరాలు పెడుతున్నారు. ఆ పెట్టే దగ్గర కూడా ఇంతకుముందు కూడా ప్రతి చోట చెప్తున్నాం మనము, ఆ సీసీ కెమెరా పెట్టే దగ్గర కొంచెం రోడ్ కవర్ అయ్యే విధంగా. ఇదే విందూరులో ఒక షాప్లో సీసీ కెమెరాలు ఉంటాయి, డిస్ప్లే అవుతూ ఉంటుంది, సేవ్ అవ్వదు. సో అట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా వచ్చినప్పుడు వాటిని రెక్టిఫై చేసుకోవడం వల్ల, సీసీ కెమెరాలు పెట్టడం వల్ల, ఇలా ఏదైనా మూమెంట్ ఉన్నప్పుడు మనకి ఇట్లాంటివి ఏదైనా జరిగినప్పుడు కూడా చక్కగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వెళ్ళే క్రమంలోనే మనం ఆ రోజు డాగ్స్ కూడా ఆపరేట్ చేసినప్పుడు కూడా డాగ్ సెంటర్ వరకు వచ్చి మళ్ళీ సీన్ ఆఫ్ అఫెన్స్కి వైపుకి తిరిగి రావడం జరిగింది. ఆ రోజు వీడియో తీసినప్పుడు కూడా మనము చూసాము ఆ డాగ్ స్క్వాడ్ని ఆపరేట్ చేసినప్పుడు కూడా. అట్లా డాగ్ స్క్వాడ్ని, ఆర్ఎఫ్ఎస్ఎల్ టీమ్ని దీంట్లో అన్ని కోణాల్లో ఏది విస్మరించకుండా ప్రతి స్టెప్ని గైడ్ చేస్తూ సీనియర్ ఆఫీసర్స్ మేడం గారు, జిల్లా ఎస్పీ గారు, దీక్ష ఐపీఎస్ మేడం, మన ఇన్ఛార్జ్ ఎస్డిపిఓ గారు చక్కగా మొదటి నుంచి గైడ్ చేయడం జరిగింది. ఈ కేసులో కష్టపడి పనిచేసిన క్రైమ్ టీం, సబ్ డివిజన్ ఆఫీసర్లకి, సిబ్బంది అందరికి కూడా మేడం గారు శుభాకాంక్షలు తెలియజేశారు. వాళ్ళందరికీ